దీప కార్తిక్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే, "ఎక్కడున్నావు బావ" అని అడుగుతూ ఉంటుంది. ఇంకా కార్తిక్ ఏమో ఫోన్ స్పీకర్‌లో పెట్టి ఉంటాడు. ఒక దగ్గర జ్యోత్స్న, కార్తిక్ ఇద్దరు కారు ఆపుకొని నించొని ఉంటారు. జ్యోత్స్న కొబ్బరి బొండం తాగుతూ ఉంటుంది. దారి మధ్యలో బావతో కలిసి కొబ్బరి బొండం తాగుతున్నాను దీప అని జ్యోత్స్న అంటూ ఉంటే, "నువ్వు తొందరగా వచ్చేసేయ్ బావ" అని దీప అంటూ ఉంటుంది. "ఎప్పుడు అంత తేలిగ్గా నీకు వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు దీప? ఈసారి కాస్త గట్టిగానే పట్టుకుంటాను" అని జ్యోత్స్న అంటూ ఉంటే, "ఇప్పటికిప్పుడు దాన్ని చెంప పగలగొట్టాలనిపిస్తుంది బావ నాకు. నువ్వైతే తొందరగా వచ్చేయి, తర్వాత చూసుకుందామని" దీప అంటుంది. "సరే దీప, నేను వస్తున్నా" అని కార్తిక్ ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా అలా, "పద పెద్ద మేడం గారు, తొందరగా వెళ్ళాలి ఇంటికి" అని అంటూ ఉంటే, "ఆగు బావ, ఎందుకంత తొందరపడుతున్నావు" అని జ్యోత్స్న అంటూ ఒక చేతిని తన చేతిని ఇట్లా పిడికిలి మూసి మరి, "ఇదిగో బావ నీ పెళ్ళికి గిఫ్ట్" అని అంటూ ఉంటే, "అవునా, ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు జ్యోత్స్న? నాది దీపది ఫోటో ఏమైనా లాకెట్ లాగా చేపించి తీసుకొచ్చావా? ఏముంది" అంటే, "తీసి చూడు బావ" అని అంటూ ఉంటుంది. ఇంకా అలా ఓపెన్ చేసి చూసరికి అందులో తాళిబొట్టు ఉంటుంది. కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోయి, "తాళిబొట్టు ఏంటి" అని అడుగుతూ ఉంటే, "ఇది నా మెడలో కట్టి నన్నే గిఫ్ట్‌గా తీసుకో బావ" అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ చాలా కోపంగా జ్యోత్స్న వైపు చూస్తూ ఉంటాడు.